దిస్ ఈస్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య మెనోపాజ్ గురించి మాట్లాడుకుందాం. ఋతుక్రమం అనేది స్త్రీలలో మొదలవ్వడం, ఆగిపోవడం అని 2 దశల్లో జరుగుతుంది. మొదలవ్వడాన్ని మనం మెనార్కీ అని అంటాము. ఇది జనరల్గా 10 నుంచి 15 సంవత్సరాల వయసులో మనం గమనిస్తూ ఉంటాము. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల ఈ మెనార్కీ అనేది మనం కొంచెం చిన్న వయసులోనే గమనిస్తున్నాం. 8 సంవత్సరాల వయసులోనే మెనార్కీ అనేది మనం గమనిస్తున్నాం. అండ్ మెనోపాజ్ అంటే ఏంటి అంటే ఈ పీరియడ్ సైకిల్ అనేది ఆగిపోవడం, దాన్ని మెనోపాజ్ అంటాం. అంటే ది కంప్లీట్ సెసేషన్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఒక 1 ఇయర్ దాకా మనకి పీరియడ్ సైకిల్ అనేది ఆగిపోతే దాన్ని మనం మెనోపాజ్ అని అంటాము. 1 ఇయర్ తర్వాత మనం బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ కానీ ఏదన్నా చూస్తే అప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఫీమేల్ అండాశయాల్లో అంటే ఓవరీస్లో అండోత్పత్తి, ఓవరీస్లో ఉన్న ఎగ్స్ అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఫీమేల్ బేబీలో అవి కేంద్రీకృతమై ఉంటాయి. అంటే ఒక ఫీమేల్ బేబీ బయటికి వచ్చినప్పుడు 2 to 3 lakhs oocytesతో ఆ బేబీ బయటకు వస్తుంది. ఆ బేబీ జనరల్గా పెరుగుతూ వచ్చినప్పుడు ఫాలికల్స్ కూడా పెరుగుతూ వచ్చి వన్స్ మెనార్కీ అనేది స్టార్ట్ అయ్యాక ఆ ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక సైకిల్లో మనకి 20 to 30 ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మెనార్కీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 20 to 30 ఫాలికల్స్ పర్ సైకిల్ రిలీజ్ అవుతూ ఎప్పుడైతే ఎగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అవుతాయో దాన్ని మనం మెనోపాజ్ అని అంటాము. జనరల్గా ఒక్కొక్క సైకిల్లో 20 to 30 ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ 20 to 30 ఫాలికల్స్ అనేవి ఎగ్ కాదు, ఓన్లీ ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ మిగతావన్నీ అవి డెస్ట్రాయ్ అయిపోయి చనిపోతూ ఉంటాయి. సో ఇట్లా పర్ సైకిల్ 20 to 30 ఫాలికల్స్ రిలీజ్ అవుతూ ఎప్పుడైతే అది లెస్ దాన్ 1000కి వస్తుందో అప్పుడు మనకి మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మెనోపాజ్ గురించి మాట్లాడదాం. టైప్స్ ఆఫ్ మెనోపాజ్లో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ మెనోపాజ్. ఎవరైతే స్త్రీలలో యూటిరస్ అంటే గర్భసంచి తీసేయకుండా ఉంటారో వాళ్ళు న్యాచురల్గా పీరియడ్స్ వస్తూ ఒక పీరియడ్ 40-45 ఇయర్స్ దాటాక పీరియడ్ ఇర్రెగ్యులారిటీ చూస్తూ గ్రాడ్యువల్గా ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్ ఆగిపోతుందో దాన్ని మనం న్యాచురల్ మెనోపాజ్ అంటాం. జనరల్గా ఈ స్త్రీలలో మనకి ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. అంటే వాళ్ళకి మెనోపాజ్ వచ్చే 4-5 సంవత్సరాల ముందు నుంచే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే జనరల్గా స్త్రీలలో 35-40 ఇయర్స్ తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. సో ఈ 2 హార్మోన్స్ 35-40 తర్వాత అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఈ స్త్రీలలో ఏమవుతుంది అంటే వీళ్ళలో సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు ఆల్రెడీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళ బాడీ ఎక్లమటైజ్ అయిపోయి ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ హార్మోనల్ చేంజెస్కి ఈ మెనోపాజ్ తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళ బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అందుకని వీళ్ళలో ఆ సిమ్టమ్స్ అనేవి తక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ది వచ్చేసి సర్జికల్ మెనోపాజ్. సర్జికల్ మెనోపాజ్ ఏంటి అంటే కొంతమంది స్త్రీలలో మేబీ కొన్ని గైనకలాజికల్ ఇష్యూస్ వల్ల అంటే ఎండోమెట్రియోసిస్ ఆర్ యూటరిన్ ఫైబ్రాయిడ్స్ లేకపోతే ట్యూమర్స్ ఉన్న గర్భసంచిలో ట్యూమర్స్ లాంటివి ఏమన్నా ఉన్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా కూడా వీళ్ళలో మనం యూటరస్ని కానీ ఓవరీస్ని కానీ లేకపోతే యూటరస్ ఓవరీస్ రెండింటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో 2 రిమూవ్ చేయడం వల్ల మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ బాడీలో ఆ 2 చేయాల్సిన ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది. కాబట్టి ఈ స్త్రీలలో ఏమవుతుంది అంటే 4 to 5 మంత్స్లోనే వాళ్ళు ఎక్కువ కంప్లైంట్స్ అనేవి చెప్తూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రీమెచ్యూర్ మెనోపాజ్. సో లెస్ దాన్ 35 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ లోపల స్త్రీలు ఎప్పుడైనా పీరియడ్స్ ఆగిపోవడం దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. జనరల్గా దీనికి పలు కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు మనం మోడిఫై చేయగలం, మన చేతిలో ఉన్నవి. కొన్ని మనం మోడిఫై చేయలేని కారణాలు ఉంటాయి. సో మోడిఫై చేయలేని కారణాలు ఏంటి అంటే కొంతమంది పుట్టడమే చాలా తక్కువ ఎగ్ కౌంట్తో పుడతారు. సో వీళ్ళు మెనార్కీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎగ్స్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అవుతుందో అంటే వాళ్ళు మెనోపాజ్ వచ్చేసరికి అది చాలా చిన్న వయసులో అవుతుంది. పుట్టడంతోనే తక్కువ ఎగ్స్తో పుట్టారు కాబట్టి వాళ్ళకి మెనోపాజ్ అనేది కూడా త్వరగా వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఎవరికైతే క్యాన్సర్స్ ఉన్నాయో
బాడీలో ఎక్కడైనా కూడా ఓన్లీ యూటరస్ ఆర్ ఓవరీస్ వీటికి కాకుండా బాడీలో ఎక్కడైనా కూడా క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కీమో రేడియేషన్స్ తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఓవరీస్ మీద యూటరస్ మీద కూడా పడుతుంది. సో ఓవరీస్ మీద యూటరస్ మీద పడినప్పుడు వాటి ఫంక్షనింగ్ అనేది కొంచెం దెబ్బతింటుంది కాబట్టి అప్పుడు కూడా మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది చూస్తాం. ఇంకా ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ త్వరగా మెనార్కీ వచ్చిన వాళ్ళలో కూడా మెనోపాజ్ అనేది మనం త్వరగా చూస్తూ ఉంటాము. మోడిఫైయింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏముంటాయి అంటే మనకి కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, పీసీఓడి వల్ల, లేదంటే స్ట్రెస్ వల్ల, ఒబేసిటీ వల్ల కూడా మనం పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడం చూస్తాము. సో ఇవేవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం మోడిఫై చేసుకోగలిగినవే. సో డయాగ్నోసిస్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ జనరల్గా పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ని బట్టి మనం ఒకటి మెనోపాజ్ అని డయాగ్నోస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ టెస్ట్లో మనం చూసుకునేది ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనేవి ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. సో ఫస్ట్ డే నుంచి అంటే పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు ఈస్ట్రోజన్ అనేది చూస్తుంది మొత్తం, అండ్ తర్వాత 15th డే నుంచి 30th డే వరకు ప్రొజెస్ట్రాన్ అనేది చూస్తూ ఉంటుంది. సో బట్ ఈ రెండు లెవెల్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ని బేస్ చేసుకొని మనం అయితే దీన్ని డయాగ్నోస్ చేయలేం, బికాజ్ అవి డే బై డే అవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో మనం దేన్ని బేస్ చేసుకొని, అండ్ ఈస్ట్రోజన్ అనేది మనకి ఎక్స్టర్నల్ ఫ్యాట్ వల్ల కూడా వస్తుంది కాబట్టి మనం వాటిని బేస్ చేసుకొని డయాగ్నోస్ చేయలేం. సో దేనిని బేస్ చేసుకొని మనం చేస్తాము అంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని కంట్రోల్ చేస్తూ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి బ్రెయిన్ దగ్గర ఉన్న పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఇది హైపోథెలామస్కి కూడా సంబంధించి ఉంటుంది. సో ఇదంతా ఏంటి అంటే హైపోథెలామస్ నుంచి కంట్రోల్తో పిట్యూటరీ నుంచి మనకి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. సో హైపోథెలామస్, పిట్యూటరీ అది రిలీజ్ అయ్యి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మీద యాక్ట్ చేయాలి. సో ఇదేమో ఓవరీస్ దగ్గర రిలీజ్ అవుతుంది. ఇదంతా ఒక సింక్రనైజేషన్ అనమాట, హైపోథెలామస్, పిట్యూటరీ, ఓవరీస్. దీన్ని మనం హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. సో ఈ సింక్రనైజేషన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కూడా మనం పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ అనేది మనం చూస్తూ ఉంటాము. అప్పుడు కూడా మనం అది మెనోపాజ్ వచ్చిందేమో అని అపోహలో ఉంటాము. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది ఎగ్స్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఏవైతే ఊసైడ్స్ ఆర్ ఎగ్స్ ఉన్నాయో అవి ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ఇది యాక్ట్ చేస్తూనే ఉంటుంది. సో మనకి మెనోపాజ్ వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేయించుకుంటే FSH అనేది ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 35 ఉంటే మనం దాన్ని మెనోపాజ్ లాగా పరిగణించవచ్చు. అండ్ ఒక్కసారి టెస్ట్ చేయించుకొని అది మెనోపాజ్ అని కూడా మనం అనుకోకూడదు. అది ఒక 6 weeks తర్వాత, మళ్ళీ ఒక 3 months తర్వాత అట్లా చెక్ చేసుకుంటూ FSH అనేది పెరుగుతూ వెళ్తుంటే 40, 70 అట్లా వస్తున్నప్పుడు అప్పుడు మెనోపాజ్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. FSH అనేది మనం ఎర్లీ మార్నింగ్ శాంపుల్ ఇస్తే అది మనకి కరెక్ట్గా అప్రోప్రియేట్ వాల్యూస్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడదాం. జనరల్గా మెనోపాజ్లో వచ్చే సిమ్టమ్స్ దాన్ని మనం 3 categories చేసుకోవచ్చు. అంటే ప్రీమెనోపాజల్, మెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోపాజల్. జనరల్గా ప్రీమెనోపాజల్ ఉమెన్ ఏం చెప్తారంటే స్లీప్లెస్నెస్, టైర్డ్నెస్, ఫెటిగ్, ఈజీగా అలసిపోతారు, అదే టైర్డ్నెస్ అంటాం దాన్ని. ఇంకా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్పే మేజర్ కంప్లైంట్ ఏంటి ఉంటుందంటే హాట్ ఫ్లషెస్ అండ్ కోల్డ్ స్వెట్స్. ఈ హాట్ ఫ్లషెస్ అండ్ కోల్డ్ స్వెట్స్ ఏంటి అంటే జనరల్గా ఇది వాసోమోటార్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే స్త్రీలలో ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ వాసోమోటార్ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయినప్పుడు సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్ తగ్గుతుందో జనరల్గా వీళ్ళు ఏం చెప్తారంటే కళ్ళల్లో నుంచి, ముక్కులో నుంచి ఉడుకు సెగలు అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏసీ కింద ఉన్నా కూడా లేకపోతే చల్లటి వాతావరణంలో ఉన్నా కూడా వారు అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ హాట్ ఫ్లషెస్ ఆర్ కోల్డ్ స్వెట్ అనేది వాళ్ళకి 1 నిమిషం లేకపోతే 1.5 minutes ఆర్ 1 minute మాత్రమే ఉంటుంది. బట్ దాని తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి అది అయిపోయిన తర్వాత గుండె దడ, అలసిపోవడం, వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని నుంచి డైవర్ట్ అవ్వడం అట్లా జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు చేసే వర్క్ నుంచి డైవర్ట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారో ఉమెన్ అనే వాళ్ళు బాగా డిస్టర్బ్ అవుతారు. బికాజ్ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ వర్క్స్ అన్నీ ఏదైతే ఎఫెక్టివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకున్నారో ఇప్పుడు మేము అవి చేసుకోలేకపోతున్నాము, మా వర్క్స్ అన్నీ అలా సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం, మెంటల్గా లో ఫీల్ అవ్వడం ఇట్లా అవుతూ ఉంటారు. సో ఈ ఎపిసోడ్స్ ఎన్నిసార్లు వస్తుంది అనేది అది ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 3 సార్లు వస్తుంది, కొంతమందికి 5 to 6 times వస్తుంది. అట్లా మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఎంత ఉందో
దాని మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొక కంప్లైంట్ అండ్ మనం మేజర్ కన్సర్న్ చూపించాల్సింది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది మనం పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీళ్ళలో ఏంటి అంటే ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్ అని 2 సెల్స్ ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ ఏంటంటే బోన్కి బిల్డప్ చేస్తుంది, ఆస్టియోక్లాస్ట్ ఏంటంటే బోన్కి బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ నార్మల్గా 30 to 35 ఇయర్స్ ఉన్న స్త్రీలలో ఈ బోన్ మాస్ ఇండెక్స్ అని అంటాం, ఇది చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. బట్ 35 ఇయర్స్ తర్వాత అది 1% తగ్గుతూ వస్తుంది. అండ్ వేరాజ్ ఇన్ మెనోపాజల్ ఉమెన్కి వచ్చేసరికి అది 2 to 3% తగ్గుతూ వస్తుంది బోన్ మాస్ ఇండెక్స్ అనేది. సో ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ, బోన్ మాస్ ఇండెక్స్ ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్గా అయ్యి, బ్రిటిల్గా అయ్యి, వాళ్ళలో నొప్పులు ఎక్కువగా రావడం, ఏమన్నా దెబ్బ తగిలిన ఫ్రాక్చర్కి వాళ్ళది మోర్ ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్ అంటాం కదా, సో వాళ్ళకి ఇదన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ హార్ట్ అటాక్, జనరల్గా ఉమెన్లో హార్ట్ అటాక్ రావడం అనేది పర్సంటేజ్ మెన్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్లో తక్కువగా వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు మనకి అథెరోస్క్లిరోసిస్ అంటాం, అంటే బ్లడ్ వెజల్స్ థిన్ అవుతాయి. సో అవి థిన్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళల్లో మత్తి మార్పు, ఆల్జీమర్స్ డిసీజ్ అంటారు, అది కూడా మనం గమనిస్తూ ఉంటాము. అండ్ వీళ్ళు ఇంకా చెప్పే కంప్లైంట్స్ ఏంటి అంటే మన యోని వెజైనా ఏదైతే ఉందో అది డ్రై అయిపోతూ ఉంటుంది, అక్కడ సెక్రీషన్స్ లేకపోవడం వల్ల అది డ్రై అయిపోతూ అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావడం, లేకపోతే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం, అర్జ్ ఇన్కాంటినెన్స్, వాళ్ళకి ఏంటంటే దగ్గినా ఏమన్నా తుమ్మినా కూడా వాళ్ళకి యూరిన్ అనేది డ్రాప్ లీక్ అవ్వడం, ఇలాంటి కంప్లైంట్స్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాము. సో మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే ఈ మెనోపాజ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ ఏదైతే ఉందో అందులో మోడిఫైయింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి కదా, అంటే పీసీఓడి వల్ల వచ్చేది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల, కంటామినేటెడ్ ఫుడ్, స్ట్రెస్, వీటి వల్ల వచ్చే వాటికి మేము దానికి సరిపడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సరిపడా సప్లిమెంట్స్ ఇస్తూ, పీసీఓడి ఉమెన్లో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వెయిట్ తగ్గించడానికి సరిపడా డైట్ ఇచ్చుకుంటూ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేయడానికి దానికి తగినంత సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. వేరాజ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో మేము వాళ్ళకి కాల్షియం ఒక్కటే కాకుండా మిగతా మినరల్స్, వైటమిన్స్ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. సో వాళ్ళకి మేము కావాల్సిన సప్లిమెంటేషన్, మినరల్స్, వైటమిన్స్ వీటితో పాటు వాళ్ళకి ఏదైతే పెయిన్స్ ఫీల్ అవుతారో, కాల్షియం అరిగిపోయి బోన్స్ దగ్గర ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చే పెయిన్ని తగ్గించడానికి, అండ్ అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ జరిగితే ఆ కార్టిలేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి తగిన సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇస్తూ కౌన్సిలింగ్ చేత ఫాలో చేసుకుంటూ ట్రీట్ చేస్తాం.